त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माकराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माकराय। అందరికీ నమస్కారం. మనకి ఈ జనవరి 18వ తారీఖున అమావాస్య. ప్రతిసారి మన అమావాస్య పౌర్ణమికి హోమం చేసి అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకి తీర్థం ప్రసాదం తయారు చేసి ఇస్తాము. అందులో భాగంగానే ఈ యొక్క సంక్రాంతికి భోగి రోజున ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో గండిపేట ఏరియాలో గోశాల, ఆ గోశాలలో ఒరిస్సా నుంచి మా గురువులు వచ్చి అక్కడ పెద్ద యజ్ఞం చేసి బ్రహ్మయజ్ఞం చేసి అక్కడికి అనేకమైనటువంటి జన సందరత భక్తులు వచ్చి ఆశీర్వాదం పొంది ప్రతి భోగి పండగకి అట్లా చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఒరిస్సా నుంచి వచ్చి భారీ ఎత్తున జరుగుతుంది. ఆ కార్యక్రమం విజువల్స్ ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ హోమం అయిపోయినాక ఆనందదాస్ గారు మన ఆశ్రమానికి విచ్చేసి ఇక్కడ కూడా ఈ అమావాస్యకి బ్రహ్మయజ్ఞం చేస్తే ఎట్లాంటి బాధలున్నా సుఖదుఖాలు అని చెప్పుకుంటుంటాం. సుఖదుఖాలు అంటేనే అది వ్యాధితో కానివ్వండి, పర్సనల్ ఇష్యూస్తో కానివ్వండి, అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మయజ్ఞంలో పాల్గొంటే, అదేవిధంగా ఈ బ్రహ్మయజ్ఞం ఆవరణలో ఉంటే అన్ని సమస్యల నుంచి డైవర్ట్ అవుతూ ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన మనకి రేపు అమావాస్య రోజు ఇక్కడ బ్రహ్మయజ్ఞం చేద్దామని చెప్పేసి పూనుకున్నారు. ఆ బ్రహ్మయజ్ఞం ఉపయోగాలు ఇప్పుడు స్వామివారు చెప్తారు, వినండి ఒకసారి. గురు బ్రహ్మ మహిమాలేఖ శరణం సచితానంద విహు బ్రహ్మ మహామహిమ అలేఖ శరణం. ప్రతి మనుషులు వచ్చి ఈ బ్రహ్మయజ్ఞం దర్శనం చేస్తే అందరికీ చాలా పుణ్యం జరుగుతుంది. ఆ బ్రహ్మయజ్ఞం అంటే ఎట్లా? అది ఋషులు చేసినది. ఋషులు మహర్షులు బ్రహ్మతత్వ బ్రహ్మవేద సాధులు అవధూత స్వరూపులు వచ్చి ఆ బ్రహ్మయజ్ఞ స్థాపన చేశారు. ఆ చేసినప్పుడు ప్రతి మనుషులకి చాలా ఉపయోగపడుతుంది. ధర్మ బోధించినప్పుడు ఆ యాగం చేసినప్పుడు ఎన్ని బాధలు, కొన్ని మనకి వచ్చి జబ్బులు కూడా, కొన్ని రోగాలు కూడా వచ్చినా కూడా ఎన్ని సర్వవ్యాధి నాశనమైన ఒక పూజ ఉంది. ఆ పూజను మనం చేస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ భక్తులు ప్రజలు అందరికీ ఉపయోగపడుతుంది. దాంతో మనకు మందు తయారు చేసాము. ఆ మందు మీరు ఖచ్చితంగా అది వాడుకుంటే ఈ సర్వవ్యాధి అన్ని వ్యాధులకి అది పనికొస్తుంది. దాన్ని బట్టి ఈ బ్రహ్మయజ్ఞంతో వచ్చినప్పుడు సర్వబాధలు గ్రహారిష్ట శాంతి అయిపోతుంది. కొంతమందికి వచ్చిన జబ్బులు కూడా అది తగ్గుతుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ ఆరోగ్యం సర్వంగా సిద్ధిగా ఉంటుంది. మనం చేసిన పని మంచి జరుగుతుంది. ఎవడు వచ్చినా శుభం జరుగుతుంది. అది బ్రహ్మయజ్ఞం మహిమ అది ఉంది. దాన్ని బట్టి అందరూ వచ్చి ఆ రోజు ఆ బ్రహ్మయజ్ఞం చేసుకొని వచ్చినప్పుడు పాలు, కొబ్బరికాయ, గంధ చెక్క, బెల్లము, కాటికాయ తీసుకుని హోమాలు కూడా వేయచ్చు. దానికి మనం సంకల్పం చేసి హోమాలు అది పెడితే మనం కూడా మంచి జరుగుతుంది. బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు మనం ఏ కోరుకుంటే అది కూడా జరుగుతుంది. దానికి మన సంకల్పం ఉంటుంది. సంతానకాయ కూడా మనం ఇస్తాం. సంతానకాయ కూడా మీకు తీసుకొచ్చి సంతానం కూడా అది అందుతుంది. కొంతమంది పిల్లలు లేని వారికి అదే సంతానం కూడా ఖచ్చితంగా పుడుతుంది. దాన్ని బట్టి ఈ బ్రహ్మయజ్ఞంతో శాశ్వతంగా చేయాలా. ప్రతిసారి మీరు వచ్చి ఈ ప్లేస్కి వచ్చి అందరూ ఈ బ్రహ్మయజ్ఞం సాధు దర్శనం, మా డాక్టర్ గారు ఉన్న డాక్టర్తో కలుసుకొని మీ మంచి వ్యాధి కోసం మందు తీసుకొని అది వాడుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఎంత పుణ్యం మీకే వస్తుంది. దానికి ఈ అనంతకోటి బ్రహ్మాండ జరగాలంటే మనం పూజ పెడుతున్నాం. కానీ ప్రతి ఫలితం ప్రతి మనుషులకి ప్రతి వ్యక్తికి అది పుణ్యం వస్తుంది. బ్రహ్మచర్య చాలా శ్రేష్టం. అది అన్నింటి పూజకి అదే సర్వవిధంగా సర్వమంగళంగా అది జరుగుతుంది. గురుదేవ మహామహిమాలేఖ స్వామి శరణ ప్రభు లేఖ. విన్నారుగా హోమం యొక్క యజ్ఞం యొక్క గొప్పతనం. మనకి రేపు జనవరి 18వ తారీఖున ఉదయమనే 6 గంటలు 7 గంటలకల్లా ఇక్కడ ఉంటే హోమంలో పాల్గొనాలనుకున్న వాళ్ళకి గంధపు చెక్క, అరటిపళ్ళు, యాపిల్ కాయ, అదేవిధంగా తేనె, నెయ్యి, అదేవిధంగా కొంచెం బెల్లం
తీసుకొని వచ్చినట్లయితే ఒక ఎర్ర బట్ట తీసుకొని వస్తే సంకల్పం చేసి ఆ హోమంలో అది వేస్తే మీకున్నటువంటి సకల దోషాలు పోయి మీరు ఏదనుకుంటే అది అవే విధంగా వాళ్ళు సంకల్పం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కాయ అని చెప్పేసి స్వామివారు కొన్ని వేల సంవత్సరాల నుంచే గురు పరంపరంగా వస్తున్నటువంటి విధానం అది. ఆ సంతానం కాయ అనేది ఎవరైతే సంతానం లేదో వాళ్ళకి ఆ రోజు ఒక కొబ్బరికాయ, అదేవిధంగా నెయ్యి, తేనె అవన్నీ తీసుకొని వస్తే వాళ్ళు ఆ హోమంలో ఆ కాయను పెట్టి యజ్ఞం అయిపోయిన అనంతరం ఎవరైతే సంతానం లేదో వాళ్ళకి ఆ కాయను తినిపిస్తే సంతానం కలుగుతుంది. అది 100% జరుగుతుందని చెప్పేసి చాలా ప్రూవ్ అయినదే. అదేవిధంగా ఇవాళ అట్లాంటి యజ్ఞం రేపు అమావాస్య రోజు జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కానీ సంతానం కానీ కర్మల వల్ల వచ్చి వేధిస్తున్నటువంటి బాధలు కానీ ఏమైనా ఉన్నట్లయితే చక్కగా జనవరి 18వ తారీఖున వచ్చి ఈ విధమైనటువంటి హోమంలో పాల్గొనాలి. వచ్చే ముందు ఖచ్చితంగా మర్చిపోకుండా నెయ్యి, తేనె, బెల్లం, గంధపు చెక్క, అరటి పండ్లు, యాపిల్, కొబ్బరికాయ ఇవి తీసుకొని వచ్చినట్లయితే మీకు హోమంలో ఒక ఎర్రబట్ట కూడా తీసుకొని వస్తే చక్కగా మీ పేరు మీద సంకల్పం చేసి ఆ హోమంలో వేయటం జరుగుతుంది. ఈ విధమైనటువంటి యజ్ఞంలో పాల్గొంటే సకల దుఃఖాల నుంచి మనం దూరమయ్యి సంతోషంగా జీవించడానికి మంచిగా తోడ్పడుతుందని స్వామివారి యొక్క ఆశీర్వాదం, స్వామివారి యొక్క నమ్మకం. కాబట్టి మీరందరూ కూడా రేపు మిస్ అవ్వకుండా జనవరి 18న అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాం. నమస్కారం. గురు బ్రహ్మ మహిమ లేక్ నిరంజన ప్రభు పరమాత్మ లేక్ స్వామి లేక్.